అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో తులారాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ మాసం కాస్త మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో నిమగ్నమైతే నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంట్లో కూర్చున్నందున ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మరియు ఇది మీ మొత్తం వృత్తిని ప్రకాశవంతం చేస్తుంది. మీ కార్యాలయంలో సరైన శ్రద్ధను పొందండి మరియు ప్రమోషన్ అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. పూర్తి పని యొక్క ప్రాముఖ్యత మీకు పెరుగుతుంది మరియు జీతం పెరిగే ప్రముఖ అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. మీ పేరు కూడా మంచిగా ప్రకాశిస్తుంది మరియు మీకు ఆత్మగౌరవం మరింత పెరుగుతుంది. కార్యాలయంలోని మీ సీనియర్లు పనిలో మొత్తం సంతోషంగా ఉంటారు మరియు తద్వారా కార్యాలయంలో వారి మద్దతును మీరు పొందగలుగుతారు. విద్యార్థులకు ఈ నెల వివిధ రకాల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు 5వ ఇంటిపై ప్రత్యేక దృష్టిని కలిగి ఉంటాయి. ఇది అనుకూలమైన తెలివితేటలను మరింత పెంచుతుంది. మీరు అన్ని ప్రయత్నాలను, ఏకాగ్రతను అధ్యయనాలలో ఉంచాలనుకుంటున్నారు మరియు తద్వారా వివిధ విషయాల అవగాహనను శాంతింపచేయాలి. కానీ తిరోగమన శని 5వ ఇంట్లో తన స్థానాన్ని కలిగి ఉంటుంది మరియు తద్వారా కష్టపడి పనిచేయాలని పట్టుబడతారు. మీ కుటుంబ జీవితానికి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చుని తన సొంత ఇంటిని చూస్తాడు. దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు కూర్చుని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తున్నందున మీకు 4వ ఇంటిని కూడా చూస్తాడు. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గుతాయి. ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని 5వ ఇంట్లో తిరోగమన స్థానానికి చేరుకుంటాడు. దాని కారణంగా ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభంలో నెల బాగుంటుంది. బుధుడు మరియు శుక్రుడి వంటి సున్నితమైన గ్రహాలు 5వ ఇంటిని చూస్తున్నాయి మరియు తద్వారా ప్రేమ సంబంధాలు మంచి వేగంతో పురోగమిస్తాయి. మీ జీవితంలో సంతోషం మరియు ప్రేమ మరింత పెరుగుతాయి మరియు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. సంబంధాలలో ప్రేమ పెరుగుదలతో మీ ముఖం యొక్క మొత్తం గ్లో పెరుగుతుంది. తులారాశి వారి ఆర్థిక స్థితి మాట్లాడినట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడి వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉండి ఆదాయ స్థాయిలను పెంచుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మరియు మొత్తం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శని 11వ ఇంటిని చూస్తాడు మరియు ఇది రోజువారీ యొక్క ఆదాయం మరియు ఇతర ఆర్థిక వనరులు పెరుగుదలకు దారితీస్తుంది మరియు మొత్తం ఆదాయ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే ఈ నెలలో వివేకం మరియు జాగృతతో నింపాలి. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. రాహువు 6వ ఇంట్లో ఉంటారు మరియు తిరోగమన శని 5వ ఇంట్లో ఉంటారు. ఈ విధంగా 5, 6, 7 మరియు 8 గృహాలు ప్రభావితమవుతాయి. ఇవి తులారాశి వారికి వ్యాధులను అందించగలవు. మీరు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే మరియు అజాగ్రత్తతో పెరిగితే సమయం స్థానికులకు అనారోగ్యాన్ని గురిచేస్తుంది. ఆరోగ్యం అనేది వ్యక్తులకు అతిపెద్ద సంపద మరియు తద్వారా ఈ సంపదను కాపాడుతుంది. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి సరైన ప్రయత్నం చేయాలి. ఏ విధమైన మానసిక ఒత్తిడిని కలిగించకుండా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే కొత్త దినచర్యను అనుసరించండి. సంగీతం వినటం లేదా డ్యాన్స్ చేయటం వలన ఈ నెల మీ ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఈ కాలంలో వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ వారి కోసం కొన్ని ప్రత్యేక పని చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు వారికి బహుమతి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎక్కడో తినడానికి బయటకు తీసుకెళ్తున్నప్పుడు వారిని ఆశ్చర్యపరిచి చూడటం ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకుంటారు. చంద్రరాశికి సంబంధించి రాహువు 6వ ఇంట్లో ఉండటం వలన అతిగా తినటం వలన ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మీ ఇష్టాన్ని కాస్త మార్చుకోవాలి.
చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందున ఎందుకంటే చట్టవిరుద్ధమైన చర్యను నిర్వహించటానికి ఎవరైనా మిమ్మల్ని డబ్బు ఎరవేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ కళ్ళలోనే దురాశ ముడిపడిపోతుంది మరియు మిమ్మల్ని మీరు పెద్ద సమస్యలో కనుగొంటారు. వీలైనంత త్వరగా మీ కోపాన్ని అలాగే మీ భయాన్ని కూడా త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు, గ్రహ చలనాలు రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద మార్పు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ నెల మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీని వలన మీరు మానసిక శాంతిని పొందుతారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక్క చక్కని నివాసయోగ్యంగా చేస్తుంది. మీ సాన్నిధ్యమే పనిలో మీకు ప్రశంసలు అందుకుంటారు. ఈ నెల ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరాలకు సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వటం మీ వంతవుతుంది. తులారాశి వారు పాటించవలసిన పరిహారములు: శుక్రవారం నాడు శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి రోజు పూజించాలి. అలాగే ప్రతిరోజు 11 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.